నమస్కారం, మీ డివైన్ దర్శన్కి స్వాగతం. మన ఛానల్లో ప్రాచీన దేవాలయాలు, అద్భుతమైన పురాణ గాథలు, తెలియని చరిత్రలు, దేవాలయాల రహస్యాలు, భగవంతుని దివ్య మహిమ మరియు పౌరాణిక చరిత్ర అన్నీ కలిసి ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా మీ ముందుకు వస్తున్నాయి. అయితే సిద్ధమేనా? పవిత్రమైన ఈ యాత్రను ప్రారంభిద్దాం. భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి మహాకాళేశ్వర ఆలయం. ఈ దేవాలయానికి జ్యోతిర్లింగ స్థానం ఉంది. అంటే ఈ ఆలయంలోని శివలింగం పరమశివుడి అగ్నేయమైన జ్యోతి స్వరూపంగా పూజించబడుతుంది. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలున్నాయి. వాటిలో ఒకటే ఉజ్జయినిలో ఉన్న ఈ మహాకాళేశ్వర్. ఈ క్షేత్ర చరిత్ర ఎంతో ప్రాచీనమైనది. పూర్వకాలంలో ఉజ్జయినిని అవంతిక అనే పేరుతో పిలిచేవారు. ఇది సప్త మోక్షపురుల్లో ఒకటి, అంటే మోక్షాన్ని అందించగల పవిత్ర నగరాల్లో ఒకటి. ఇక్కడి మహాకాళేశ్వర్ లింగాన్ని స్వయంభూగా భావిస్తారు. అంటే ఇది మానవుల చేతితో ఏర్పడినది కాదు, భూమిలో నుంచి తానే వెలసిందనే నమ్మకముంది. ఒక పురాణ కథ ప్రకారం ఉజ్జయినిలో ఒకసారి దూషణ అనే రాక్షసుడు భక్తులను, ఋషుల్ని చాలా వేధించేవాడు. అప్పుడు అందరూ పరమశివుని ప్రార్థించగా భూమిలో నుండి జ్యోతి స్వరూపంలో మహాకాల రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రాక్షసుడిని సంహరించి అక్కడే లింగరూపంలో స్థిరమయ్యాడు. అందుకే ఈయనకు మహాకాళేశ్వర్ అనే పేరు వచ్చింది. అంటే కాలాన్ని కూడా అదుపు చేసే శక్తి. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం భస్మ ఆరతి. ఇది ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అంత్యక్రియల సమయంలో ఏర్పడే భస్మతో చేయబడుతుంది. చెప్పడానికే కొంచెం ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ ఇది శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. మహాకాళ అనగా కాలాన్ని కూడా దహనం చేయగల శక్తి. అందుకే ఈ భస్మ ఆరతి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ ఆలయాన్ని పురాతన కాలంలో చందప్రద్యోత వంశం నిర్మించినట్లు చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత గుప్తుల కాలంలో అభివృద్ధి చేశారు. కానీ 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానేట్ దాడిలో కొంత భాగం ధ్వంసమైంది. తర్వాత 18వ శతాబ్దంలో మరాఠా రాజు రాణోజీ షిండే ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించాడు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయ నిర్మాణం ఆయన కాలానికే చెందింది. ఇది కేవలం చరిత్ర కాదు, మన సంస్కృతి, మన ఆత్మకు అద్దం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పౌరాణిక దేవాలయాల విశేషాలు తెలుసుకోవడానికి మన డివైన్ దర్శన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక పవిత్ర ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు శ్రీ మహాదేవుని ఆశీస్సులతో శుభంగా ఉండండి.